మేము 5 అక్క చెల్లెలం, నేనే లాస్ట్ ఆమె. సో అలాగనేసి ఇక కొంచెం హెల్ప్గా ఉంటుంది నాన్నకి అనేసి కొంచెం ఉంటారు కదా సార్ పోకిరి వాళ్ళు, అమ్మాయి ఆటో నడుపుతుంది అనేసి కొంచెం ర్యాష్గా మాట్లాడేటోళ్ళు. అంటే ఆటో దగ్గర వచ్చి కొంచెం కమెంట్స్ చేయడం ఇట్లా అప్పుడు ఆటో నడిపినప్పుడు నేను గర్ల్ లుక్లోనే ఉన్నాను సార్, చూడొచ్చు. సో దాని తర్వాత వీళ్ళు ఇట్లా పరేషాన్ చేస్తున్నారు అనేసి కొంచెం ఒక బ్యాడ్ మెసేజ్ ఇవ్వడం అట్లా చేయడం జరిగింది. పూర్తిగా ఆవిడ లుక్నే మార్చేసుకుంది ఆకతాయిల కోసం. మా బావ చెప్పారు, బాయ్ లుక్లో వచ్చే నీకు నో ప్రాబ్లం, మంచిగా డ్యూటీ చేసుకుంటావు అనేసి ఒక 2-3 డేస్ పోయి ఏడ్చేదాన్ని. నాకు ఆటో నడిపిస్తలేరు, ఇట్లా కమెంట్స్ చేస్తున్నారు అనేసి ఏడ్చేదాన్ని. సో బావ ఇట్లా చెప్తే నేను అప్పటి నుంచి ఈ లుక్లోనే వచ్చాను. మనం తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఉన్నాము. తెలంగాణ ఆర్టీసీలోనే తొలి మహిళా డ్రైవరే కాదు, ఏకంగా దేశంలోనే తొలి మహిళా డ్రైవర్ మన తెలంగాణ మహిళ మనతో ఉన్నారు. మాట్లాడదాం సరితా నాయక్ గారితో. నమస్తే అండి సరితా నాయక్ గారు. సార్ నమస్తే. ముందుగా ఏబీపీ దేశం తరపున మీకు కంగ్రాట్స్ అండి, చాలా బిగ్ అచీవ్మెంట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ ఏబీపీ న్యూస్. సరితా నాయక్ గారు, ఎలా అనిపిస్తుంది దేశంలోనే మొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్ మీరు, ఎలా ఉంది? హ్యాపీగా అనిపిస్తుంది సార్. సో ఎందుకంటే ఒక 10 years బ్యాక్ కూడా వచ్చాను, ఇంతకుముందు సర్కార్కి కూడా చెప్పున్నాను. సో ఆ సర్కార్ వేరే పని మీద కొంచెం పట్టించుకోవడం జరగలేదు. సో ఈ సర్కార్కి మళ్ళీ వేడుకున్నాను. నెక్స్ట్ ఇయర్ బ్యాక్ వచ్చాను, 1 year బ్యాక్ వచ్చి చెప్పుకుంటే ఓకే అని చెప్పారు, నో అని చెప్పలేదు. ఓకే అని రెస్పాన్స్ అయ్యారు, డాక్యుమెంట్స్ అన్నీ చూసుకున్నారు. అప్పుడే నాకు ప్రైవేట్గా చేసుకోమని చెప్పారు. సో పోస్టులు ఇంకా టైం పట్టుద్దమ్మా, చేసుకుంటే మేము చెప్తాము చేసుకోమని చెప్పారు. వద్దులేండి సార్ నేను అక్కడే చేసుకుంటాను, పోస్టులు పడ్డప్పుడు వస్తానేసి వెళ్ళిపోయాను. సో మళ్ళీ 1 month బ్యాక్ పోస్టులు పడుతున్నాయనగానే నేను వచ్చానమాట. వస్తే మళ్ళీ ఇంకా పోస్టులు మళ్ళీ బ్రేక్ అయినాయి. సో మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ అన్నారు కదా, వాళ్ళ పిఎస్ ఉన్నారు వేణు సార్ అని, అతనితో మాట్లాడి సార్ ఇక్కడికి నాకు పంపించడం జరిగింది. సో ఇక్కడ ఒక 15 days నుంచి నాకు మెడికల్ టెస్ట్ ఉండే, ఒక 4 days ట్రైనింగ్స్ ఉండే, ఒక 1 days ఏమో ఎగ్జామ్స్ ఉండే. అవన్నీ చేసుకున్న తర్వాత మెడికల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఒక ట్రైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు డ్యూటీ ఇచ్చారు. ఇప్పుడు 2 days నుంచి నేను చేస్తున్నాను. ఈరోజు నాకు 3rd day. సో ఈరోజు 3వ రోజు. నేను 2 days డ్యూటీ చేశాను కదా, ఎంజీబీఎస్ బస్ డిపో నుంచి మిర్యాలగూడ వెళ్తాను. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, నాకు డ్యూటీ ఆఫ్ అయిపోతుంది. మార్నింగ్ వచ్చేసి డ్యూటీ నాకు 5 నుంచి 1:30 వరకు నాకు డ్యూటీ ఉంటుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నో ప్రాబ్లం. కాకపోతే నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి కారణం అమ్మ నాన్న కోసమే. అంటే ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఇంతకుముందు సర్కార్ని కూడా చెప్పాననేసి. సో ఈ విషయాలన్నీ మాట్లాడదాం. సరిత గారు, మీరు పెరిగిన పరిస్థితులు, మీ చిన్ననాటి విషయాలు ఏంటి, అసలు ఎందుకని మీరు డ్రైవర్ వృత్తిలోకి రావాలని, మీరు ఒక డ్రైవర్గా మారాలని అనుకున్నారు? ఎందుకంటే మహిళలు డ్రైవింగ్ ఫీల్డ్లో తక్కువ ఉంటారు చాలామంది. మీకు ఎందుకు అనిపించింది, ఏంటి ఆ పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు మేము ఇక్కడ వరకు తీసుకొచ్చాయి? సార్ అప్పట్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే, మేము 5 అక్క చెల్లెలం, నేనే లాస్ట్ ఆమె. సో అలాగనేసి ఇక కొంచెం హెల్ప్గా ఉంటుంది నాన్నకి అనేసి తోడుగా నేను అప్పుడే ఆటో నడపడం నేర్చుకున్నాను సార్. ఆటో నడిపించాను దేవరకొండ నుంచి మళ్ళీ మా ఊరికి వచ్చేసాను. మా ఊరికి వచ్చి ఒక 4 years అక్కడ ఆటో నడిపాను. 4 years నడిపిన తర్వాత అంటే మా ఊరికి రాగానే నాకు ఆటో హెల్ప్ చేసింది గవర్నమెంట్. అప్పుడే ఆటో హెల్ప్ చేసింది, నేను ఆటో నేర్చుకున్నాను, ఆటో తీసుకున్నాను. అక్కడే నాన్నకు తోడుగా ఉండేదాన్ని. ఇక దాని తర్వాత ఒక మేడం పరిచయం అయింది, ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. ఆ మేడం చెప్పింది ఇక్కడ ఆటో. ఫస్ట్ ఆటో నడిపినప్పుడు ఏ సంవత్సరం నడిపారు? అప్పుడు మీ వయసు ఎంత అండి అప్పుడు? సార్ అప్పుడు 2 years బ్యాక్, అంటే 2 years ఫస్ట్ దేవరకొండలో నడిపినప్పుడు నాకు లైసెన్స్ లేదు సార్. అట్లనే ఎందుకంటే ఇంట్లో పోషించాలి కదా అనే ఉద్దేశంతో అప్పుడు నాకు 16 సంవత్సరాలే, ఒక 18 సంవత్సరాలు కాలేదు. అప్పట్లో నుంచే పని చేశాను, ఆటో నడిపాను సార్. ఆ విజువల్ కూడా కనిపిస్తాయి మీకు. సో అప్పటి నుంచి మళ్ళీ 18 సంవత్సరాలు దేవరకొండ నుంచి గాజీనగర్ అని వెళ్ళేదాన్ని సార్ అప్పట్లో. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక అంకల్ ఉండే మాకు, ఆ అంకల్ హెల్ప్ తర్వాత నాకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత నేను లైసెన్స్ తీసుకున్నాను. లైసెన్స్ తీసుకొని మళ్ళీ ఒక 1 year అక్కడే పనిచేశాను. దాని తర్వాత గవర్నమెంట్ ఆటో తీసుకున్నది అప్లై చేస్తే
డిస్టిక్ వేరు కదా, మండలాలు వేరు కదా, మీ మండలం అక్కడ అనేసి అంటే నేను నారాయణపూర్కి వచ్చాను. నారాయణపూర్ మండలానికి వస్తే నారాయణపూర్లో మండల అధ్యక్షుడు అనే రఘుపతి సారు ఇంకా చాలామంది అందరూ కలిసి నాకు హెల్ప్ చేశారు. ఇంకా అప్పట్లో పల్లా వెంకటరెడ్డి సార్ ఉండే ఎమ్మెల్యేగా, ఆ సార్ కూడా నాకు హెల్ప్ చేశారు. ఆ సార్ హెల్ప్ తోటే నేను అప్పట్లో ఆటో తీసుకున్నాను. ఆటో నడిపి అమ్మ నాన్నకి హెల్ప్గా ఉన్నాను సార్. ఇంకా అక్కడ నుంచి మేడం పరిచయం అయితే ఢిల్లీకి వెళ్ళిపోయాను. ఢిల్లీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇక్కడ ఆటో నడిపి మీరు ఢిల్లీకి వెళ్ళాలని ఎందుకు ఆలోచన వచ్చింది? ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏంటి? ఢిల్లీకి వెళ్ళక ముందే ఇక్కడ తెలంగాణ ఆర్టిస్ట్లో అప్లై చేశాను. అప్పుడు హెల్త్ కూడా కొంచెం బక్కగా ఉండేదాన్ని సార్. సో అప్పుడు ఒక్క అమ్మాయి ఎక్కడ నడిపిస్తారనేసి ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా. సో ఇప్పుడు కొంచెం అన్నీ ఒక న్యూ జనరేషన్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఓకే. ఒక 15 years బ్యాక్ చూస్తే కొంచెం భయంగానే ఉంటుంది కదా సార్. అప్పుడు ఒక్క అమ్మాయి అనేసి ఇవ్వలేదు. నల్గొండలో వెళ్ళి, అప్పుడు నల్గొండ జిల్లా ఉండేది సార్, ఇప్పుడైతే భువనగిరి జిల్లా వచ్చింది మాకు. అప్పుడు వెళ్ళి అప్పుడు ఆర్ఎం సార్ని కలవడం జరిగింది. సో సార్ ట్రయల్కి తీసుకెళ్లారు. ట్రయల్ కూడా బాగానే చేశాను కాబట్టి అప్పుడు గేర్ బస్ ఉండే, కొంచెం రివర్స్ గేర్లో కొంచెం అట్లా వచ్చింది కాబట్టి ఇంకా సార్ వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే మళ్ళీ ఆటో నడిపించుకుంటే ఒక మేడం పరిచయం అయింది. ఆ మేడం తరపు నుంచి ఢిల్లీకి వెళ్ళిన. అక్కడ ఆజాద్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఉంటుంది. ఆ ఎన్జిఓలో 2 years పనిచేసా. ఆ ఎన్జిఓ తరపు నుంచి డిటీస్లో వెళ్ళాను. ఆ ఎన్జిఓ ఏమో 15 members పంపించింది. 15 members నేనే ఒక అమ్మాయిని పాస్ అయ్యా. నేనే ఒక అమ్మాయి 8 సంవత్సరాలు కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు 2 years లాస్ట్ బ్యాక్ 100 మంది గర్ల్స్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు. సో నా డిపోలో 4 members ఉన్నారు. అలాగ డిపోలో 5 members 10 members అట్లా సెటిల్ అయ్యారు. అందరు బాగానే చేస్తున్నారు. నాకు అక్కడే హ్యాపీగానే ఉండే సార్. వాళ్ళు ఇచ్చేది 22,000 వాళ్ళకి శాలరీ ఉంటుంది, కానీ నెక్స్ట్ పని చేసుకొని 30,000 సంపాదించేదాన్ని. సో అక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఇంకా అమ్మ నాన్న దూరంగా ఉన్నారు, వాళ్ళని కూడా సరిగ్గా చూసుకుంటలేదు అనేసి ఒక 1.5 years బ్యాక్ అమ్మకి కాలు ఇరిగింది. నాన్నకు కూడా ఒక 6 months బ్యాక్ కళ్ళ ఆపరేషన్ అయింది. సో ఇట్లా ముసలి వాళ్ళు అయిపోయారనేసి వాళ్ళని చూసుకోవాలనేసి ఒక ఉదాహరణతో మళ్ళీ సర్కార్ని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సర్కార్ బాగానే రెస్పాన్స్ అయ్యి ఒక మంచి మెసేజ్ ఇచ్చి నిలబడింది. సో ఇక్కడ చేసుకోండి, 1 month 1 week 2 months చేసుకోండి, ఇస్తామని భరోసా ఇస్తున్నారు సార్. అదే భరోసాతో చేస్తున్నాను. సో చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో తెలంగాణ సర్కార్కి కూడా థ్యాంక్ యూ, పొన్నం ప్రభాకర్ సార్కి కూడా థ్యాంక్ యూ. మార్నింగ్ పొన్నం ప్రభాకర్ సార్ పిలిచారు ఆఫీస్లో పిలిచి ఒక చిన్న సన్మానంలా చేశారు. ఒక సాల్వా కప్పి ఒక మంచి ఎంకరేజ్ చేశారు. అంటే బెస్ట్ ఆఫ్ లక్, నువ్వు నడపాలి, గుడ్ లక్ అనేసి చెప్పడంతో హ్యాపీగా అనిపించింది సార్. సో అలాగనే నిన్న ఒక పేపర్ న్యూస్ చూసి కూడా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు ట్విట్టర్లో. సో మహిళలు ఇట్లా ముందడుగు వస్తున్నారు, వాళ్ళకు కూడా మనం కూడా సపోర్ట్ ఇద్దామనేసి ఒక మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ని బట్టి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఇవాళ రేపు బిజీ మూమెంట్లో చాలామంది పట్టించుకోరు, కానీ తెలంగాణ గవర్నమెంట్ పట్టించుకుంటుంది. సో అనేసి నేను వాళ్ళకి, తెలంగాణ గవర్నమెంట్కి, పొన్నం ప్రభాకర్ సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మీకు సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని డ్రైవింగ్ వృత్తి వైపు తీసుకొచ్చినప్పటికీ కూడా సమాజం ఒకలా ఉండదు. ఎలాంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు? అంటే ఢిల్లీలో ఏం లేదు, ఇక్కడ కూడా ఏం లేదు సార్. ఇక్కడ అందరు సపోర్ట్ చేశారు. ఒడిదుడుకులు అంటే సార్ అప్పుడు ఫస్ట్లో ఆటో నడిపినప్పుడు కొంచెం ఉండే, దాని తర్వాత ఉండడం అంటే ఏం జరిగేది? అంటే కొంచెం ఉంటారు కదా సార్ పోకిరి వాళ్ళు, అమ్మాయి ఆటో నడుపుతుంది అనేసి కొంచెం ర్యాష్గా మాట్లాడేటోళ్ళు. అప్పుడు ఆటో నడిపినప్పుడు జరిగింది సార్. అంటే ఆటో దగ్గర వచ్చి కొంచెం కమెంట్స్ చేయడం ఇట్లా. అప్పుడు ఆటో నడిపినప్పుడు నేను గర్ల్ లుక్లోనే ఉన్నాను సార్, చూడొచ్చు. సో దాని తర్వాత వీళ్ళు ఇట్లా పరేషాన్ చేస్తున్నారు అనేసి కొంచెం ఒక బ్యాడ్ మెసేజ్ ఇవ్వడం అట్లా చేయడం జరిగింది. సారీ కట్టుకుని ఆటో నడిపేవాళ్ళు? లేదు సార్, అంటే నార్మల్ పంజాబ్ డ్రెస్ వేసుకొని ఉండేవారు. సో దాని ఆటో దగ్గరికి వచ్చి అమ్మాయి చూడండి ఆటో నడుపుతుందని కామెంట్ చేసేవాళ్ళు. ఇంకా అవన్నీ ఎందుకనేసి మా నాన్న నాకు అట్లనే పెంచారనమాట, బాయ్ లాగానే. ఎందుకంటే 5 అక్క చెల్లెలమే. సో మా నాన్న అట్లనే పెంచారంటే మా బావ చెప్పారు, బాయ్లకులో వచ్చే నీకు నో ప్రాబ్లం, మంచిగా డ్యూటీ చేసుకుంటావు అనేసి. ఒక 2-3 days పోయి ఏడ్చేదాన్ని, నాకు ఆటో నడిపిస్తలేరు, ఇట్లా కమెంట్స్ చేస్తున్నారు అనేసి ఏడ్చేదాన్ని. సో బావ ఇట్లా చెప్తే నేను అప్పటి నుంచి ఈ లుక్లోనే వచ్చాను. పూర్తిగా
ఆవిడ లుక్నే మార్చేసుకుంది ఆకతాయిల కోసం, వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కోసం. ఇప్పుడు పూర్తిగా బాయ్ లుక్లోకి ఆ రోజు నుంచి ఆటోలో జరిగిన అవమానం నుంచి పూర్తిగా లుక్ మారిపోయిన పరిస్థితి. అంతేనండి సరిత గారు? అవును సార్, అదే సార్. అప్పటి నుంచి ఇలానే ఉన్నాను. ఎందుకంటే డాడీ కూడా అట్లనే పెంచారు, చిన్నప్పుడు బాయ్ లాగానే పెంచారు. సో నేను తీసేసాను. 10th వచ్చేసరికి వద్దు నేను ఇట్లా డ్రెస్సులు వేసుకుంటానేసి వేసుకున్నాను. కుట్టు మిషన్కి వెళ్ళాను ఫస్ట్లోనే, ఆటో కాకముందే కుట్టు మిషన్కి వెళ్తే గవర్నమెంట్ నుంచి కుట్టు మిషన్ కూడా వచ్చింది నాకు. సో దాని మీద అంత ఆదాయం లేకపోయేది సార్ అప్పట్లో. సో దాని తర్వాతనే ఆటో ఎంచుకున్నాను, ఆటో నడపడం. ఇంకా దాని తర్వాత అందులో రోజుకు ఒక 350 300 అట్లా వచ్చేది. అలా కుటుంబానికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చానమాట. అలాగని ఒక మేడం హెల్ప్ చేస్తేనే ఢిల్లీకి వెళ్ళాను. ఇంకా అక్కడ నుంచి ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో చేస్తుండగానే, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్లో చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి కిరణ్ మేడి మేడం ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రపతి అవార్డు కూడా ఇచ్చారు. ఇండియాకి ఫస్ట్ మహిళా డ్రైవర్గా రామ్నాథ్ కోవింద్ సార్ రాష్ట్రపతి మనం ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత యూపీ చీఫ్ మినిస్టర్ అఖిలేష్ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీ సర్కార్ కూడా ఇచ్చింది, కొంచెం మనీ హెల్ప్ కూడా చేసింది. తెలంగాణ సర్కార్ కూడా చేసింది లాస్ట్. మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? ఎప్పుడు ఈ తెలిసిన తర్వాత ఎలా ఉంది వాళ్ళ ఫీల్? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఎందుకంటే 6 months బ్యాక్ వచ్చి వెళ్ళిపోయాను కదా, అప్పుడు కొంచెం దగ్గరగా ఉన్నారు. ఇప్పుడు దగ్గరగా ఉన్నాను. సో అమ్మ ఏమో అక్క దగ్గర ఉంది, నాన్నేమో ఊర్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొని నేను కొంచెం సెటిల్ అయ్యాను. మీ నాన్నగారికి 3 ఆడపిల్లలు, మీరు లాస్టా? 5గురులో మీరు లాస్ట్ సార్. అంటే ఇప్పుడు నాన్న అమ్మకి తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకుంటాను ప్రాపర్గా. ఇక జాబ్ కంటిన్యూ చేసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది అనేసి ఇంకా తీసుకురాలే. 1 week తర్వాత తీసుకొస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ? అవును సార్, ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వెళ్తాను. మార్నింగ్ షిఫ్ట్ నాకు 5:30కి ఉంటుంది. 5 o'clock వచ్చేసి నా బస్సు నేను తీసేసుకొని అక్కడ పాయింట్ మీద వేస్తాను. మిర్యాలగూడ బస్ స్టాప్ 14 నెంబర్ పాయింట్ ఉంటుంది. అక్కడ వేసేసి ఒక 10-15 members కూర్చోబెట్టుకొని నా టైమ్స్ అయిపోయినాక నేను వెళ్ళిపోతాను. అక్కడ నుంచి మళ్ళీ దిల్సుఖ్నగర్ ఉంటుంది స్టాప్. దిల్సుఖ్నగర్లో ఎంతమంది ఎక్కుతారో టికెట్ కొట్టుకొని వెళ్ళిపోతాను. అక్కడ మళ్ళీ ఎల్బీ నగర్ ఉంటుంది స్టాప్. ఎల్బీ నగర్లో మళ్ళీ టికెట్ కొట్టుకొని మళ్ళీ హయత్ నగర్ ఉంటుంది. ఇంకా హయత్ నగర్ నుంచి నాన్ స్టాప్ వెళ్ళాలి. నల్గొండ ఉంది ఒక 5 నిమిషాలు. నల్గొండ నుంచి మిర్యాలగూడ ఎక్కించుకొని మళ్ళీ ఎక్కడ ఆగకుండా హైదరాబాద్కి రావాలి నాన్ స్టాప్గా. సో హ్యాపీగా ఉంది. ఈ జర్నీ చేయడం కూడా హ్యాపీగా ఉంది, డ్రైవింగ్ చేయడం కూడా హ్యాపీగా ఉంది. ఈ బస్సు కూడా వచ్చే మూమెంట్ అంటే ఇప్పుడు ఎంత న్యూ జనరేషన్ వస్తున్నాయో, సో ఇది డిజిటల్ ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. డ్రైవింగు ఇంకా మంచిగానే ఉంది. డ్రైవింగు అంటే ఇంతకుముందు బస్సు కంటే ఈ బస్సు ఇంకా ఫ్రీగా ఉన్నాయి అన్నమాట. ఒక లగ్జరీ బస్ 4-wheeler నడిచిన ఫీలింగ్ వస్తుంది దీనికి నడిపిస్తే. సో నేను కూడా ఇంతకుముందు సిఎన్జి బస్సు నడిపాను అనమాట. అది కూడా బాగానే ఉంది. నేను ఫుల్ ఏసీ బస్సు నడిపేదాన్ని. ఇది ఏసీ లేకపోయినా ఆ ఫీలింగ్ ఉంది. ఒక లగ్జరీ బస్సు, ఒక లగ్జరీ గాడిలాగా ఫీలింగ్ ఉంది దీనికి. బస్సుకి నో ప్రాబ్లం సార్. బ్యాటరీ బస్సు, పోయి రావడం బ్యాటరీ కూడా 100% మంచిగా ఇస్తుంది. సో వచ్చే రోజుల్లో ఫ్యూచర్లో వేరే మహిళలకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు ఏదైనా చేయాలంటే తప్పకుండా ముందుకొచ్చి చేయండి. మీరు విజయం తప్పకుండా సాధిస్తారు. మన ఆత్మవిశ్వాసంతో చేయండి, తప్పకుండా మీ గమ్యాన్ని చేరుతారని నేను చెప్పాను. ఎన్ని గంటలు పనిచేస్తున్నారండి ఇక్కడ తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్గా? ఎంత పే చేస్తున్నారు సార్? 28,000 అని శాలరీ చెప్పారు. కంటిన్యూస్ 26 days చేయాలి. వీక్లీ ఆప్ ఉంటుంది. అంటే 28,000 ఇస్తున్నారు సార్. మార్నింగ్ అంటే 9 hours అవుతుంది సార్ డ్యూటీ. 8:30 అంటే 8 గంటల అట్లా వరకు అయిపోతుంది. కాకపోయినా మనం బస్సులు తీసుకోవడం ఇది చేసుకోవడంలో కొంచెం టైం పడుతుంది కాబట్టి 9 hours కంప్లీట్ అవుతుంది. మహిళలకు ఏం చెప్పబోతున్నారు? నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా వాళ్ళకు ఒక మెసేజ్ చెప్తున్నాను. ఆర్టీసీ బస్ నడపాలంటే కూడా రండి, ముందుకు రండి, నేను సపోర్ట్గా ఉంటాను. సో మీరు ఏ రంగంలోనైనా ఏ విధంగా ముందుకు వెళ్ళాలంటే ఒక మంచి లక్ష్యంతో, ఒక విశ్వాసంతో వెళ్ళండి. తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మనం అనుకున్నది చేయాలంటే ఏదైనా చేయగలుగుతాం. నేను ఇచ్చే మెసేజ్ అయితే ఇది. మన మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఒక విశ్వాసంతో చేస్తే దానికి మనం చేయగలుగుతాం. ఆటో నడిపినప్పుడు ఏవైతే నోళ్ళు అవమానించాయో, ఆకతాయిలు
ఆట పట్టించే ప్రయత్నం చేసి వేధించే ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ ఒక్కటే సమాధానంగా ఏకంగా మహిళను కాబట్టే అవమానిస్తున్నారు మీరంతా, అందుకే నేనే మారుతానని చెప్పి కూడా బాయ్ గెటప్లోకి మారిపోయి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పట్టుదలతో ముందుకు వెళ్ళి అనుకున్నది సాధించారు సరితా నాయక్ గారు.